ఓర్ నాయనో, అయ్యగారు వచ్చారు. ఆయన మన ఇంటికి ఎందుకు వచ్చాడు? ఏమండి, అతయ్యకి తెలిసిపోతుందేమో. నేను వెళ్ళి చూస్తాను. సక్కు, ఇక్కడే ఉండు, కూర్చో. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఇక్కడి నుంచి కదలకూడదు. బయటికి రావడానికి వీల్లేదు. అయ్యగారు, నిజంగా నేను చాలా కంగారు పడిపోయాను. నా కొడుకు కోడలు ఇంటికొచ్చి చెప్పారు, మీరు పిండి వంటలతో వాళ్ళకి భోజనం పెట్టారంటగా, వాళ్ళని సత్కరించారని కూడా చెప్పారు. అయ్యయ్యో, అంటే వాళ్ళిద్దరూ ఈవిడికి అబద్ధం చెప్పినట్టున్నారు. అక్కడ జరిగిందేది ఈవిడికి తెలియదండి. ఒరే దాము, నా కోపం వస్తే ఏం జరుగుతుందో వీళ్ళకి తెలియాలి. నాన్నగారు, చెప్పిన మాట విను. నేను చెప్పినట్టు చెయ్యి. ఇప్పుడు నువ్వేం చెప్పినా నేను వినను సక్కు. అవును సకు, నేను అదే చెప్తున్నాను. దయచేసి నువ్వు నాన్న చెప్పిన మాట విను. నువ్విప్పుడు బయటికి అస్సలు రాకూడదు. అలా అని కిటికీలోంచి, తలుపుల సందుల్లోంచి చూడటానికి ప్రయత్నించకూడదు. విశ్వంభర శాస్త్రి, శుభంగరావు, వీళ్ళిద్దరూ దీనికి సాక్షులు. ఏ శిక్ష అయినా, ఏ నిర్ణయం అయినా వీళ్ళ సమక్షంలోనే జరగాలి. దాము, అయ్యా, ఆలస్యం ఎందుకు? మాట్లాడు. శివప్ప నా దగ్గర తీసుకున్న అప్పెంత? దానికి వడ్డీ ఎంత? నాకెవరి మీద కక్ష లేదు, తెలుసు కదా. శివప్ప ఎంత బాకీ ఉన్నాడు? మీరు శివప్పకి లెక్కలేనంత డబ్బిచ్చారు. వెనక ముందు చూసుకోకుండా ఇచ్చేస్తారు. మీకు జాలీదయా ఎక్కువ. జమీందారు గారు చాలా మంచివారు. ఇప్పటి వరకు ఆయన ఎవరిని అధిక వడ్డీ ఇవ్వమని పీడించలేదు. అందుకే గ్రామస్తులంతా ఆయన్ని దానకర్ణుడు అంటారు. శివప్ప అసలు చెల్లించలేదు గాని వడ్డీ ఇస్తూనే ఉన్నాడు. ఏ పాండురంగా, నేను అబద్ధం చెబితే నన్ను చెట్టుకు వేలాడదీయండి. ఈ రోజు నాన్నగారు మొదటిసారి నా మీద అరిచారు. ఇంతవరకు నన్నెప్పుడు ఆయన కనీసం విసుక్కోలేదు. ఆయన ఇవాళ నా మీద ఎందుకు కోపడ్డారు? నేనేం తప్పు చేశానని? ఎంత నీచమైన ఆలోచన! మీకసలు మనసాక్షి ఉందా? ఇంత దుష్ట ఆలోచన మీకు ఎలా వచ్చింది? మీకు మతి స్థిమితం తప్పినట్టుంది. వెళ్ళి వైద్యుడికి చూపించుకోండి. ఈ ఆలోచన మనుషులకి కాదు, పశువులకే వస్తుంది. పశువులకు మాత్రమే వస్తుంది. నాకు మతి స్థిమితం తప్పిందంటావా? నీ అంతు చూస్తాను శివప్ప. నీ మీద నేను చాలా కనికరం చూపించాను శివప్ప, కానీ నువ్వు అందుకు అర్హుడవు కావు. నేనేంటో చూపిస్తాను.
నాకు మతి భ్రమించిందట. విన్నారా? నేను వెళ్ళి వైద్యుణ్ణి కలవాలట. ఇప్పుడు చూడు, ఒక పిచ్చోడు ఏం చేస్తాడో నీకు చూపిస్తా. వినండి, శ్రద్ధగా వినండి. ఇప్పుడు నేను చెప్పేది చెవులు రిక్కించి వినండి. శివప్ప, నేను నీ కూతుర్ని పెళ్లి చేసుకుంటాను. ఈ రోజు, ఇప్పుడే, ఇక్కడే. వద్దు, వీల్లేదు, 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 వద్దు. వీల్లేదు, 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 వద్దు, వద్దు, శివప్ప, వీల్లేదు. వీల్లేదు 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 అంటే కుదరదు. అవును 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 అని అనాలి. సుభంగరావు, చెప్పండి. అయ్యగారు మీకు నవమి వరకు సమయం ఇస్తున్నారు. నవమి వరకంటే మీకు చాలా గడిపించినట్టే. చెప్పింది వినిపించిందా? మళ్ళీ చెప్తాను. ఈ నవమి లోపు అప్పు మొత్తం నువ్వు తీర్చాలి శివప్ప, వడ్డీతో సహా. లేదంటే ఇంట్లో ఉన్న వస్తువులన్నీ వీధిలో ఉంటాయి. అమ్మ కూడా నాకు చాలా గట్టిగా చెప్పింది. ఇద్దరు అదోలా ఉన్నారు అంటే బయట ఏదో జరుగుతున్నట్టేగా. వాకిట్లో ఏం జరుగుతోంది? నువ్విప్పుడు బయటికి అస్సలు రాకూడదు. అలా అని కిటికీలోంచి తలుపుల సందుల్లోంచి చూడటానికి ప్రయత్నించకూడదు.